చలో ఇమాజిన్ చలో మా జిమ్లో ఒక అబ్బాయి ఉంటాడు, లైక్ 28 అంట. సారీ, మా జిమ్లో ఒక అబ్బాయి ఉంటాడు, లైక్ హీ డోంట్ నో హౌ టు డ్రెస్. ఎట్లా పడితే అట్లా బట్టలు వేసుకుంటాడు, గ్రూమింగ్ ఉండదు. ఎట్లా పడితే ఇది ఏదో కొంచెం కొంచెం ఏదో గడ్డ గీత గింత వస్తుంది, అది వేసుకుంటాడు. ఏదో హెయిర్ ఎట్లా వేస్తాడు, డ్రెస్సింగ్ సెన్స్ వేసుకోడు, కింద ఏదో వేరే వేసుకుంటాడు, పైన ఏదో కలర్ వేసుకుంటాడు. ఎట్లా మాట్లాడాలో తెలియదు. హీ ఫీల్స్ లైక్ హీ యాక్ట్స్ లైక్ చూతిగా. అర్థమైపోతుంది, కొందరు యాక్ట్ చేస్తారు, కొందరు కాలం చేస్తారు, వానికి తెలియకుండా చేస్తారు వాడు. సో ఇంకా ఎవరు మాట్లాడు, మనం పోయి మాట్లాడుతుంటారు. ఏజ్ ఎంత అంటే 28 అన్న, 28. సో ఈ వీడియోలో నేను చెప్పబోయేది లైక్ చాలా మంచి ఈ టిప్స్ పాటించారనుకో, లైక్ విల్ బి గ్రేటెస్ట్. అది ఏంటి అంటే లైక్ మేక్ యాజ్ మెనీ యాజ్ మిస్టేక్స్ బ్రో. ఈ ఏజ్ లేకపోతే ఏ ఏజ్లో చేస్తాం. లైక్ థింక్, ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎంత ఉండొచ్చు, టీనేజ్లో ఉండొచ్చు, 2019 ఎంతో 2021 అట్లా ఉండొచ్చు, మేబీ తక్కువ కూడా ఉండొచ్చు. టూ ఫకింగ్ మిస్టేక్స్ బ్రో. నువ్వు ఇప్పుడు అవే మిస్టేక్స్ పోయిన 28 చేసిన ఎంత క్రింజ్, ఎంత చీప్ అనుకుంటారు. సో థింగ్ ఏంటి అంటే నిన్నెంతే అని చెయ్యి. వాడికి ఒక ఇద్దరు డ్రెస్సింగ్ సెన్స్, అమ్మాయితో మాట్లాడడానికి రాదు, అబ్బాయితో మాట్లాడడానికి రాదు, ఏం చేస్తాడు ఎరుపుగా. జస్ట్ థింక్ ఆఫ్ ఇట్ బ్రో, యూ హ్యావ్ టు బిల్డ్ అండ్ ఇది కొంచెం ఇది నిన్ను నువ్వు బిల్డ్ చేసుకోవాలి. మిస్టేక్ చెయ్యి, డోంట్ లైక్. ఇప్పుడు ఒక అబ్బాయి లైక్ ఇప్పుడు అట్లా ఉండనుకో, ఏం సెన్స్, డ్రెస్సింగ్ సెన్స్ ఏం లేదు, అది చేయదు. ఏ అమ్మాయి మాట్లాడితే ఫ్లోటింగ్ చేయడం, ఫ్లోటింగ్ అనేది ఇట్లా మాట్లాడుతూనే వచ్చేది. హీ డజంట్ నో ఈవెన్ దాట్ బ్రో. అది ఇంకా చిన్న ఏజ్ వాళ్ళు 19, 18 వాళ్ళు మంచి ఫిజిక్లు చూసి మంచి చేస్తే ఎట్లుంటుంది? హౌ ద ఫక్ ఇట్ విల్ బీ టు హిమ్. అదే నువ్వు అనుకో, అర్థమైందా? లైక్ ద థింగ్, ఇప్పుడు అందరూ భయపడతారు. మెయిన్ థింగ్ వచ్చేసి భయం. నాకు అర్థం కాదు ఏంటంటే మిస్టేక్ చేయాలంటే ఎందుకు భయపడతారు? అదే మిస్టేక్ 28, 30లో చేసినాక ఎట్లా ఉంటుంది, ఎంత గలీజ్ ఉంటుంది ఇది కన్నా. ఇప్పుడు పెద్దవాళ్ళే చేస్తారు, నువ్వు చేస్తే ఏంది? ఇప్పుడు ఎక్కువ మిస్టేక్ చేస్తేనే కదా అప్పుడు చాలా మెచ్యూర్ అయ్యేది. నువ్వు ఈ టైంలో నువ్వు చేయాలి బ్రో. లైక్ ఇఫ్ యూ వాంట్ టు గో, బయటికి వెళ్ళాలనుకుంటే బయటికి వెళ్ళాలి. టైం వచ్చినప్పుడు ఎమ్మడే వెళ్ళిపోవాలి. ఒకసారి టైం రాదు, ఉన్నప్పుడే చేసుకోవాలి, ఉన్నప్పుడే అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. డోంట్ ఎవర్ అఫ్రేడ్ కాకండి. మెయిన్ థింగ్, ఇట్లా అవి మనకి క్రింజ్ అనిపించచ్చు, మనకి ఇది అనిపించచ్చు, కానీ ఇప్పుడు చేయండి, ఏం కాదు. లైక్ మీ క్యారెక్టర్ అట్లా ఏం చేసుకోండి అబ్బా. ఒక్కటి నువ్వు ఒక ఎరుపు అని చేసుకో, అట్లా ఆ క్యారెక్టర్ లాగా చేసుకో, ఇట్ విల్ బి నైస్. ఏం కాదు. నువ్వు ఇప్పుడు చేసినావు అనుకో, కొన్ని రోజులకి నువ్వు కంబ్యాక్ ఇవ్వచ్చు గట్టిగా. అదన్నా అనుకో, లేకపోయానుకో, ఎక్స్పీరియన్స్ మ్యాటర్ అబ్బా. నువ్వు చేసినా కానీ. లైక్ ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, లైక్ ఒక ఇద్దరు బ్రదర్స్ ఉంటారు. లైక్ చిన్నోడికి ఫస్ట్ బైక్ నేర్చుకోవాలి ఉంటుంది, కానీ ఇద్దరు కదా. చిన్నోడికి బైక్ నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటుంది, పెద్దకి ఉండదు. జస్ట్ ఇంట్రెస్ట్ మ్యాటర్. మనం బయట సొసైటీది కాదు. వీడు నేర్చుకుంటాడు, కానీ వీడు నేర్చుకోడు. ఏదైనా బయటికి వెళ్ళాలంటే వీడిని తీసుకెళ్తారు, చిన్నోడిని తీసుకెళ్తారు, అన్ని చేస్తారు. కానీ ఈ పెద్దోడికి రాదు. సో హీ సెట్ ఇంట్లోనే కూర్చుంటాడు. అది ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఏం చేయాలి, ఎందుకంటే వాడి దగ్గర ఆల్రెడీ స్కూటీ సైకిల్ ఉంది, వాడు దాని నుంచి నేర్చుకుంటాడు ఏదైనా పోవాలన్నా. కానీ సొసైటీ ఎట్లా చూస్తుంది? అయ్యో పెద్దోడికి చిన్నోడికి రాదు, పెద్దోడికి వస్తుంది. సారీ, పెద్దోడికి రాదా, చిన్నోడికే వస్తుందా, అయ్యయ్యో ఎంత విషయాలు ఇంత అది ఎంత అనిపించినా ఒకసారి అంటే ఏం కాదు. ఓకే, అదే రిపీట్ చేసి దిమాగ్ ఖరాబ్ అవుతుంది. నాకు ఇంటెన్షన్ అనేది కోపమే ఉండదు ఫస్ట్ థింగ్ ఆ పెద్దోడికి. లైక్ ఎరుపుకు మొత్తం సొసైటీ, మనం వాళ్ళ కోసం వాలిడేషన్ ఇవ్వాలంటే ఇవ్వకు. కానీ నువ్వు బిల్డ్ చేసుకోవాలి కదా కొంచెం. నువ్వు లైక్ నువ్వు ఒక పర్సనాలిటీ బిల్డ్ చేసుకోవాలి కదా. సో ఇట్లా బైక్ నేర్చుకో, బయట స్కిల్స్, మాట్లాడడానికి స్కిల్స్ నేర్చుకో, అవి చేసుకో, మేక్ ఏ లాట్ ఆఫ్ మిస్టేక్స్ బ్రో. అంతేగాని జస్ట్ ఒక ఎరుపుకులు అయితే మిలగకు. డూ హ్యాస్ మెనీ షిట్స్ అంతే.